హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయిలక్ష్మి కిచెన్. చాలా రోజులైందండి ఈ వీడియో తీసి. ఎందుకంటే బ్రెడ్ వీడియో తీసి చాలా డేస్ అయింది. నాకు ఎడిటింగ్ చేసేసాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మాత్రం చాలా టైం పట్టేసింది. నాకు తెలిసి షార్ట్ చూసుండుంటే కనుక మీకు ఎన్ని రోజులు అయిందో తెలిసుండొచ్చు. ఎందుకు ఇదంతా ఇంత లేట్ అయ్యింది అండ్ బ్రెడ్ ఎలా చేశాను, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, మిస్టేక్స్తో సహా నేను అన్నీ పోస్ట్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ నా వీడియోకి లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక మెజరింగ్ కప్ తీసుకోవాలి. మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అరౌండ్ 60 ml, 1.5 కప్, నేను 60 ml కప్, అది 1.5 కప్ లూక్ వామ్ వాటర్ అయితే తీసుకున్నాను. హాట్ వాటర్ తీసుకున్న తర్వాత మనం ఒక బౌల్లో చూపించాను కదా కప్పు, తీసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఈస్ట్ తీసుకోవాలి. షుగర్ 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేశాక డ్రై ఈస్ట్ అనేది, మనకి ఈస్ట్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా మీరు చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఈస్ట్ అనేది మనం తీసుకున్న 1 month ముందే ప్రిపేర్ అయి ఉంటే బెటర్. ఎక్స్పైరీ డేట్కి లేదా అన్నీ అయిపోయి చాలా డేస్ అయి ఉంటే మాత్రం మీకు బాగా ఫర్మెంట్ అవ్వదు అండ్ అస్సలు బ్రెడ్ బేకింగ్ ఐటమ్స్ ఏవి బాగా రావు. ఈస్ట్ అనేది చాలా ఫ్రెష్గా ఉండాలి. మొత్తం షుగర్ని హాట్ వాటర్లో ఈస్ట్ కలిపేసి మూత పెట్టేసి ఒక 30 minutes, 20 to 30 minutes వదిలేస్తే ఎంత మంచిగా ఈస్ట్ ఉందో అంత బాగా పొంగుతుంది. మీకు ఈస్ట్ అనేది ఎంత ఫ్రెష్గా ఉంటే అంత ఎక్కువగా పొంగుతుంది. నాకు ఈస్ట్ ఎంత ఫ్రెష్గా ఉందో చూశారు కదా, అందుకనే బాగా పొంగింది. మీకు ఒకవేళ ఈస్ట్ వేసుకున్న తర్వాత పొంగకపోతే ఆ ఈస్ట్ ఇంక వదిలేసేయండి. ఇప్పుడైతే ఇంకొక కప్పు, పెద్ద కప్ తీసుకున్నాను. 1 cup ఫుల్గా మైదా పిండి తీసుకున్నాను. సేమ్ అదే కప్తో 2 cups మైదా పిండి, కొంచెం సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్. ఆల్రెడీ మనం కొంచెం యాడ్ చేసాం కదా షుగర్ని. బ్రెడ్ అనేది అంత స్వీట్గా ఉండదు, అంత మైల్డ్గా కూడా ఉండదు. మనం ఇందాక ఈస్ట్ అండ్ హాట్ వాటర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఈ మైదాలో కలిపేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. బ్రెడ్ చేయడానికి మెయిన్ రెండు చాలా క్లారిటీగా చూసుకోవాలి. ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్, ఈస్ట్ అనేది మంచిగా ఉండాలి అండ్ ఈస్ట్ అనేది ఎక్స్పైరీ డేట్కి దగ్గరగా ఉండకూడదు. మ్యానుఫ్యాక్చర్ డేట్కి అరౌండ్ 1 month అలా ఉంటే సరిపోతుంది. అప్పుడు మీకు ఈస్ట్ బాగా వస్తుంది. చూసారు కదా, ఇలా స్టిక్కీగా అవ్వాలి. ఫస్ట్ స్టిక్కీగా అయినప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అలా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అయితే ఆయిల్, బటర్ అయితే బటర్, చాయిస్ అయితే మీది. నేనైతే 2 cups మైదా పిండికి 1 cup వాటర్ తీసుకున్నాను. అందులో 1/2 cup వాటరే సరిపోయింది నాకు. ఇప్పుడైతే నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను. బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే ఆయిల్ ప్రిఫర్ చేశాను. బటర్ కావాలనుకున్న వాళ్ళు బటర్ చేసుకోవచ్చు. అండ్ నేను చూపించాను కదా ఆమ్ దగ్గర నుంచి హ్యాండ్ ముందుకి వెనక్కి ప్రెస్ చేస్తూ బ్యాక్ టు ఫ్రంట్ అలా తీసుకోవాలి. ఎంత బాగా నీట్ చేస్తామో అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది. బ్రెడ్ మాత్రం, బేకింగ్ మాత్రం అంత బాగా వస్తుంది. లేదంటే మీకు బ్రెడ్ అనేది బాగా ఫర్మెంట్ అవ్వదు. ఎంత బాగా ఫర్మెంట్ అవుతుందో అంత మంచిగా అవుతుంది. అండ్ ఆయిల్ అంతా లోపల పీల్చేసింది చూసారు కదా. మళ్ళీ ఇప్పుడు దాన్ని బాగా ఒక్కసారి నీట్ చేసేసుకొని ఒక బౌల్లోకి ఎందులోకైనా ట్రాన్స్ఫర్ చేసేసుకొని మూత పెట్టేసేయాలి. మొత్తం కవర్ చేసేసుకొని అరౌండ్ ఒక 1/2 hour పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు నేను చెప్తాను మీకు, బ్రెడ్ దగ్గర ఈస్ట్ అనేది మిస్టేక్ అవ్వకూడదు. అండ్ తర్వాత ఈస్ట్ కోసం మెయిన్గా చూసుకోవాలి. అండ్ నా వీడియోస్ ఎందుకు ఇంత లేట్గా వచ్చాయంటే నాకు మా బాబు వల్ల కొంచెం టైమింగ్స్ అనేవి సెట్ అవ్వట్లేదు. సో 9 months బేబీ కాబట్టి అన్నీ చూసుకోవడం, నేను అన్నీ చేసుకోవడం అండ్ అన్నీ చూసుకోవడం వల్ల కొంచెం టైమింగ్స్ అనేవి అవుతుంది. వీడియో చేస్తున్నాను కానీ ఎడిటింగ్ చేసి పెట్టే అంత టైం అయితే దొరకట్లేదు. మ్యాక్సిమం దగ్గరగా పెడతాను. అండ్ మీకు నాకు తెలిసే ఉండొచ్చు, నా కొడుకు వాయిస్ అనేది మీకు వినిపిస్తూ ఉంటుంది. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నేను కోరుకుంటున్నాను. గొప్ప అల్లరి పిల్లడండి నా కొడుకు మాత్రం. అండ్ చూసారు కదా, మూత పెట్టి 1/2 hour తర్వాత ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. అలా అయితే మాత్రం మీకు బ్రెడ్ అనేది ఎక్సలెంట్ అనే చెప్తాను. ఎడిటింగ్లో కూడా మ్యాక్సిమం ఆడి వాయిస్ వినిపిస్తుంది.
సో ఇగ్నోర్ చేసేసేయండి. ఒక బేకింగ్ ట్రే తీసుకున్నాను. నేను బ్రెడ్ షేప్ ఉండేది కాబట్టి బ్రెడ్ షేప్లో ఉన్న బేకింగ్ ట్రే అయితే తీసుకున్నాను. ఆ ట్రేకి మొత్తం ఆయిల్ గ్రీస్ చేసేసుకొని పిండిని మళ్ళీ ఒక 2 మినిట్స్ నీట్ చేసుకోవాలి. నీట్ చేసుకొని ఒక స్ప్రెడ్ చేసుకొని ఒక రోల్లా చేసుకోవాలి. అప్పుడు బ్రెడ్ లోపల రింగ్స్లా వస్తుంది, లేదంటే బాగోదు. సో అలా నీట్ చేసేసుకొని చూసారు కదా, మొత్తం ఆ ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసి సెంటర్కి రోల్ చేసుకుంటున్నాం. అలా రోల్ చేసేసుకొని ఒక దగ్గర పెట్టేసుకొని సీల్ చేసేసుకోవాలి. ఎడ్జెస్ సీల్ చేసేసుకొని దాన్ని ఏదైతే మనం బేక్ చేస్తామో అందులో ఆయిల్ గ్రీస్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను నాన్ స్టిక్దే యూస్ చేశాను, బట్ ఆయిల్ కూడా నేను గ్రీస్ చేసుకున్నాను. సో ఈవెన్గా బ్రెడ్ని బ్యాటర్ మొత్తం స్ప్రెడ్ చేసి పైనుంచి కొంచెం ఆయిల్ అనేది గ్రీస్ చేసుకొని మూత పెట్టి వదిలేస్తే మనకి ఫర్మెంట్ అవుతుంది. ఒక 20 మినిట్స్ వదిలేసేయాలి. ఫర్మెంట్ అయిపోతుంది. ఫర్మెంట్ అయిన తర్వాత మిల్క్లో షుగర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఆ మిక్సర్ ఏదైతే ఉందో పైన యాడ్ చేసుకోవాలి. ఎగ్ యూస్ చేసే వాళ్ళైతే ఎగ్ కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ నేనైతే నాన్ వెజ్ అనుకున్నాను కాబట్టి అది చేశాను. ఆల్రెడీ నా దాంట్లో కేక్ బేకింగ్ కూడా ఉంటాయి. నేను కేక్ బేకింగ్ చేసినప్పుడు స్టవ్ మీద ఎలా బేక్ చేశాను, ప్యాన్ అది ఎలా పెట్టుకున్నాను, అండ్ కిందన ఏం పెట్టాను అని అన్నీ కూడా మీకు ఉంటుంది, అందులో చూడండి. అండ్ ఇప్పుడు ఏదైతే మనం బ్రెడ్ చేసుకున్నామో ఆ ట్రేని అందులో పెట్టేసి సైడ్స్ ఎక్కడా టచ్ అవ్వకూడదు. సైడ్స్ ఎక్కడా టచ్ అవ్వకుండా నీట్గా చూసుకొని మూత పెట్టేసేయాలి. నిడ్ క్లోజ్ చేసేసుకొని అరౌండ్ ఒక 30 మినిట్స్ అలా వదిలేసేయాలి. ఇంకా దాని జోలికి వెళ్ళకుండా 30 మినిట్స్ వదిలేస్తే మనకి బ్రెడ్ అయితే ఈవెన్గా బేక్ అయిపోతుంది. మనకి బ్రెడ్ బేక్ అయిందా లేదా అని ఎలా తెలుస్తుంది, కలర్ రాదేమో కదా అని డౌట్ రావచ్చు. ఒక నైఫ్ కానీ ఏదైనా డిప్ చేసి చూస్తే మనకి నైఫ్కి ఏం అనుకోకుండా ప్లెయిన్ నైఫ్ వస్తుంది. వచ్చిన దానికే మనకి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే. నాకు పైన రింకిల్స్లా ఎందుకు వచ్చాయి, రౌండ్గా ఎందుకు వచ్చిందంటే నేను పైనుంచి బాగా కాలట్లేదేమో అని డౌట్తో కొన్ని బొగ్గులు అయితే హీట్ చేసి ప్యాన్ మీద పెట్టుకోవడం వల్ల ఆ రౌండ్ రింకిల్స్లా వచ్చింది. బట్ క్రిస్పీగా లోపల సాఫ్టీగా చాలా అంటే చాలా బాగా టేస్ట్ ఉంది. అండ్ మీరందరూ నా వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటూ, అండ్ ఇదే నా బ్రెడ్ వీడియో.